రఘురామ్ రామలక్ష్మి పెళ్ళి ఊర్లో ఎవరికి తెలియకుండా సైలెంట్గా గుళ్ళో జరిపించాలని అనుకుంటాడు. ఇకప్పుడు కావాలనే ప్రభాస్ రామలక్ష్మి పెళ్లి గురించి ఊర్లో ప్రచారం చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఏంటి బాబాయ్ పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎవరి పెళ్ళిరా అని చెప్పి అతను అడుగుతుంటే, రఘురామ్ గారి అమ్మాయి పెళ్ళి మీకు తెలీదా అని చెప్పి అంటుంటాడు. తర్వాత కొంతమంది ఊరి జనం చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి మామ పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని చెప్పి అడుగుతుంటే, ఎవరి పెళ్ళిరా అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. రఘురామ్ గారి కూతురు పెళ్ళి మీకు తెలీదా అని చెప్పి ఇక అలా ప్రభాస్ ఊరందరికీ రామలక్ష్మి పెళ్ళి జరగబోతుందని చెప్పి చాటింపు వేస్తూ ఉంటాడు. రఘురామ్ ఇంటి బయట చైర్లో కూర్చొని ఉండగా కొంతమంది ఊరి జనం పూలు పండ్లు అవన్నీ తీసుకొని అక్కడికి వస్తారు. నమస్కారం అండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటిలా వచ్చారని చెప్పి రఘురామ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇకప్పుడు ఒక ఆవిడ, రఘురామ్ గారు మీ అమ్మాయి పెళ్ళంట కదా, ఇది మీ ఇంటి పెళ్ళి మాత్రమే కాదు మా ఇంటి పెళ్ళి, అందుకే మన ఊరి అమ్మాయి పెళ్ళి ఘనంగా జరిపించడానికి తల ఒక చెయ్యి వేయడం కోసం ఇలా వచ్చాము. రామలక్ష్మి పెళ్ళి మేమంతా కలిసి ఘనంగా జరిపిస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఊరి జనం అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శివరాం రఘురామ్తో, అన్నయ్య మనం రామలక్ష్మి పెళ్ళి ఎటువంటి హడావిడి లేకుండా గుళ్ళో జరిపించాలనుకుంటే అసలు వీళ్ళందరికీ పెళ్లి విషయం ఎలా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రఘురామ్ ఆలోచనలో పడతాడు. రామలక్ష్మి ఏమో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.